హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం మాట్లాడబోయే సినిమా ద మోస్ట్ అవైటెడ్ సంక్రాంతి రిలీజ్ మన శంకర వరప్రసాద్ గారు. బాసెస్ బ్యాక్ అన్నారు, ట్రైలర్లో రచ్చ రేపారు. మరి సినిమా థియేటర్లో పూనకాలు తెచ్చిందా లేదా రాడ్ దించిందా? అసలు చిరంజీవి గారి ఎన్ఐఏ అవతార్ ఎలా ఉంది? నాన్న తర్వాత కెమిస్ట్రీ వర్కౌట్ అయిందా? అండ్ మన వెంకీ మామ ఎంట్రీ హైలైటా లేదా బిస్కెటా? ఇవాళ ఈ వీడియోలో ఫుల్గా డైసెక్ట్ చేసేద్దాం. డోంట్ వరీ, ఇక్కడ స్పాయిలర్స్ ఉందాం. సో లెట్స్ జంప్ ఇన్ టు ద రివ్యూ. ముందుగా కథ విషయానికి వస్తే, మన హీరో శంకర్ వరప్రసాద్ ఒక ఎన్ఐఏ ఏజెంట్. దేశం కోసం పనిచేసే ఒక హానెస్ట్ ఆఫీసర్. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నితిన్ శర్మ ప్రొటెక్షన్లో ఉంటారు. కట్ చేస్తే మన హీరో శశిరేఖతో పరిచయం, అది లవ్గా మారడం, పెళ్లి చేసుకోవడం చకచకా జరిగిపోతుంటాయి. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది ఫ్రెండ్స్. శశిరేఖ వాళ్ళ నాన్న ఒక బిలియనర్ అని మన హీరోని ఇల్లరికని తెచ్చుకొని లిటరల్గా ఒక సర్వెంట్లో ట్రీట్ చేస్తూ ఉంటారు. ఈ ప్రాసెస్లో గ్యాప్స్ వస్తాయి. అండ్ మెయిన్గా అక్కడ జరిగే ఒక ఇన్సిడెంట్ మన హీరో లాంగ్వేజ్లో చెప్పాలంటే ఓటీపీ, వన్ టైం ఫట్కా. దీనివల్ల డైవోర్స్ అవ్వడం, కిడ్స్కి దూరం అవ్వడం జరుగుతుంది. కొన్ని ఇయర్స్ తర్వాత పిల్లల కోసం మన హీరో బోర్డింగ్ స్కూల్లో పీటీ టీచర్లా జాయిన్ అవుతారు. అసలు అక్కడ ఏం జరిగింది? ఇంటర్వ్యూలో వచ్చే ట్విస్ట్ ఏంటి? అసలు విలన్ ఎవరు? మన వెంకీ గౌడ్ రోల్ ఏంటి అనేది సిల్వర్ స్క్రీన్ మీద చూడాల్సింది. ఫస్ట్ పాజిటివ్స్ గురించి మాట్లాడుకుందాం. బాస్ స్క్రీన్ మీద కనిపిస్తే చాలు, ఆ ఆరా అనేవి 8 years నుంచి మనం వెయిట్ చేస్తున్న వింటేజ్ చిరుని అనిల్ రావుపూడి కొంతవరకు తెచ్చారనుకోవచ్చు. కామెడీ టైమింగ్ కానీ, డ్యాన్స్ కానీ, ఎమోషనల్ సీన్స్లో కానీ చిరంజీవి గారు చింపేశారు. చిరు నైన్ పేరు చాలా ఫ్రెష్గా ఉంది. వాళ్ళిద్దరి మధ్యలో వచ్చే లవ్ సీన్స్, కాన్ఫ్లిక్ట్స్ బాగా పండాయి. ఫస్ట్ హాఫ్లో బోర్డింగ్ స్కూల్ ఎపిసోడ్, పీటీ టీచర్ కామెడీ ట్రాక్ బాగా వర్కౌట్ అయింది. పిల్లలతో చిరు చేసే సీన్స్ చాలా క్యూట్గా ఉన్నాయి. అండ్ ఇంటర్వల్ బ్యాంగ్ అయితే మాత్రం ప్యూర్ మాస్. ఫైట్ సీక్వెన్స్ మాస్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్లో ఉంటుంది. మ్యూజిక్ చాలా బాగుంది. ఎస్పెషల్లీ హీరో హీరోయిన్ మధ్యలో వచ్చే మెలడీ అండ్ మాస్ సాంగ్స్, విజువల్స్ సూపర్ ఉన్నాయి. మరి మైనస్ లేవా అంటే ఉన్నాయండి బాబు, చాలానే ఉన్నాయి. ఇది వినటానికి కొత్త సినిమాలో ఉన్నా చూస్తుంటే విశ్వాసం, బాడీ గార్డ్స్, మిక్స్ ఫ్రూట్ జ్యూస్లా అనిపిస్తుంది. స్టోరీలో పెద్ద సస్పెన్స్ ఏం లేవు, ప్రిడిక్టబుల్గానే వెళ్తుంది. ఫస్ట్ హాఫ్లో ఉన్న స్పీడ్ సెకండ్ హాఫ్లో తగ్గింది. విలన్ ట్రాక్ కొంచెం వీక్గా అనిపిస్తుంది. విలన్ ఏదో పెద్ద ప్లాన్ వేస్తాడు అనుకుంటే రీజన్స్ చాలా సిల్లీగా ఉంటాయి. బ్రదర్ రివెంజ్ కాన్సెప్ట్ ఇంకెన్నిసార్లు వాడతారు స్వామి? వెంకీమామ క్యామియో నాకు ఇది ఒక మిక్స్డ్ బ్యాగ్లా అనిపించింది. వెంకీ గౌడ్గా వెంకటేష్ గారి ఎంట్రీతో థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. కానీ ఆ క్యారెక్టర్ని ఇంకా బాగా వాడుకోవాల్సి ఉండే. నాస్టాల్జియా స్ట్రాంగ్ ఎక్స్టెన్స్ బాగున్నా స్టోరీ ఫ్లోకి అడ్డం పడినట్టు అనిపిస్తుంది. జస్ట్ ఫ్యాన్ సర్వీస్ కోసం పెట్టినట్టుంది తప్ప స్ట్రాంగ్ పర్పస్ లేదు. ఇంకా టెక్నికాలిటీ అండ్ డైరెక్టర్ విషయానికి వస్తే, డైరెక్టర్ అనిల్ రావుపూడి మార్క్ కామెడీ ఉంది, కానీ లాజిక్లు గాల్లోకి వదిలేశారు. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉన్నాయి. ఫైట్స్ మాత్రం చాలా స్టైలిష్గా డిజైన్ చేశారు. ఎడిటింగ్ ఇంకొంచెం క్రిస్పీగా ఉంటే బాగుంటుండే. సినిమా లెంత్ కొంచెం ఎక్కువైంది అనిపిస్తుంది. ఇక ఫైనల్గా చెప్పాలంటే మన శంకర్ వరప్రసాద్ గారు ఒక పర్ఫెక్ట్ సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్. లాజిక్లు వెతకకుండా బాస్ బ్యాక్ కోసం, వెంకీమామ క్యామియో కోసం అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కోసం వెళ్తే యూ విల్ ఎంజాయ్ ఇట్. ఇట్స్ నాట్ ఎ క్లాసిక్ బట్ డెఫినెట్లీ వన్ టైమ్ వాచ్ ఫర్ ఫెస్టివల్ బై. మీరు సినిమా చూసినట్టయితే మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. This is Funny signing off. See you in the next video. Bye bye.